బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందిత భౌతికాయాన్ని దర్శించి నివాళులర్పించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్ఖానాలోని లాస్య ఇంటికి చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొద్దిసేపటి క్రితమే ఆయన లాస్య నందిత ఇంటికి చేరుకున్నారు. లాస్య నందిత భౌతికాయానికి నివాళులర్పించారు. ఎస్, మీరు చూసిన దృశ్యాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందింది. ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందడంతో కేసీఆర్ ఆమె ఇంటికి చేరుకున్నారు. భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇటు లాస్య చివరి చూపు కోసం భారీగా అభిమానులు కూడా తరలి వస్తున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. అలాగే పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా ఆయన కార్ఖానాలోని లాస్య నందిత ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. అంతకుముందు అక్కడే ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. అంతకుముందు ఆమె లాస్య నందిత ఇంటికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చిన పరిస్థితి. ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా ఫామ్ హౌస్ నుంచి ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి వచ్చారు. ఆమె భౌతికాయానికి అక్కడ నివాళులర్పించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆయన ఓదార్చారు. పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందంటూ ఆయన ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మొదటి నుంచి కూడా దివంగత సాయన్న చనిపోయినప్పుడు కూడా తమ పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉందని, ఇప్పుడు కూడా కష్టకాలంలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సాయన్న చనిపోయిన తర్వాత ఆయన వారసురాలుగా లాస్య నందిత కొడుకు పార్టీ టికెట్ కేటాయించింది. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 3 నెలల కాలంలోనే ఆమె దుర్మరణం చెందిన పరిస్థితి. తమ పార్టీ ఎమ్మెల్యే చనిపోవడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమె భౌతికాయాన్ని సందర్శించారు, నివాళులర్పించారు. ప్రస్తుతం మనం